కోడిగుడ్డు వెక్కిరిస్తోంది. మార్కెట్లో భోజన ప్రియులకు చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు రైతులకు మాత్రం నష్టాల్ని చవిచూపిస్తోంది. పెరిగిన నిర్వహణ వ్యయభారం, కనీస ఖర్చులు రాని దుస్థితిలో పౌల్ట్రీ ఫారాలు నష్టాల ఊబిలోకి జారిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి కనీస రాయితీ లేక వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందని జగిత్యాల జిల్లా కోళ్ల పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోళ్ల పరిశ్రమ విస్తరించి ఉంది. 5-6 ఏళ్లుగా ఈ ప్రాంతంలో 100 వరకు కోళ్ల పరిశ్రమల నిర్వహణ జరుగుతోంది. దీనిపై ఆధారపడి వేలాది మంది రైతులు, రైతు కూలీలు జీవనం గడుపుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అతలాకుతలమైన కోళ్ల పరిశ్రమ ఇప్పటికీ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదని కోళ్ల పెంపకందారులు వాపోతున్నారు. దీనికి తోడు వేసవిలో కోళ్ల సంరక్షణకు మినీ స్ప్రింక్లర్లు, గోనె సంచులు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుంటే గుడ్డుకు కేవలం 3 రూపాయలే దక్కుతోందని పెంపకందారులు వాపోతున్నారు. గత 7 సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ ప్రైవేట్ సంస్థల నుండి కానీ మాకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. మా సొంత నిర్ణయాల ద్వారా లక్షల పెట్టుబడి పెట్టి ఏదో నలుగురికి ఉపాధి కల్పిస్తున్న మన తప్ప మాకు ఏం లాభాలు లేవు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ నుంచి మాకు ప్రత్యేక శాఖను కేటాయించి మాకేమైనా సబ్సిడీలు కానీ మద్దతు ధర ఉండేలాగా ప్రోత్సాహం కల్పించాలి. ఈ సమ్మర్ వచ్చినప్పటి నుంచి అయితే ఇక విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఇక్కడ సమ్మర్ మేనేజ్మెంట్ చేసుకోవడం కానీ, ప్రొడక్షన్లో డ్రాప్ అవడం కానీ, రోజు ఎంత లేనా కనీసం ఒక 10-15 కోళ్ళు చనిపోతున్నాయి. నాకు అవగాహన కల్పించడానికి కనీసం గవర్నమెంట్ నుంచి ఒక డాక్టర్ని కానీ ఏర్పాటు చేయగలని కోరుతున్నాము. ఈ వేసవికాలం వచ్చి నుంచి కోళ్ళ పరిస్థితి మరీ గడ్డుకాల పరిస్థితి ఉంది. టెంపరేచర్ 48 నుంచి వచ్చేసరికి కోళ్ళు బాగా చనిపోతున్నాయి. రోజు 20-30 దాకా చనిపోతుంది. మా దగ్గర వెటర్నరీ డాక్టర్ లేకపోవడం వల్ల మాకు చూయించుకోవడానికి ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళి చూయించుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. కొంచెం రాయితీ ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ అందిస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. వాతావరణం చల్లబడి గుడ్ల ఉత్పత్తి సాధారణ స్థితికి చేరిందన్న కోళ్ల రైతుల ఆనందం అంతలోనే ఆవిరవుతోంది. ఓవైపు మేత ధరలు చుక్కలు చూపిస్తుంటే మాంసం, గుడ్డు ధరలు పతనం కావడం పట్ల పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. అన్ని రంగాలను రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆదుకుంటున్న ప్రభుత్వం కోళ్ల పరిశ్రమను పట్టించుకోవటం లేదని కోళ్ల పరిశ్రమ యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 సంవత్సరాల నుంచి కూడా మేము పెట్టిన పెట్టుబడి కూడా ఎన్నడూ కూడా మాకు వెళ్ళిన దాఖలాలు లేవు. దాన ఖర్చులు కూడా అనేకంగా పెరిగినాయి. మాకు గుడ్ల రేటు ఏమో తక్కువ ఉంది. దళారుల వ్యవస్థ వల్ల కూడా మాకు గుడ్డు రేటు ఎక్కువ రావడం లేదు. ప్రభుత్వం కూడా కోళ్ల రైతులకు మేము సాయం చేస్తాం అనుడే తప్ప ఇప్పటి వరకు కూడా నయా పైసా మాకు ప్రభుత్వ పరంగా చెందలేదు. 2-3 నెలల నుండి మా కరెంటు బిల్లులో మాత్రం యూనిట్కు 6 రూపాయలు వసూలు చేస్తుండే ప్రస్తుతం 4 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఒకటే మా కోళ్ల రైతులకు లాభం జరుగుతుంది తప్ప మాకు సబ్సిడీ కానీ అందిస్తలేదు. ఇప్పటికైనా ప్రభుత్వము మాకు దానా ఖర్చుల మీద కొంత సబ్సిడీ ఇచ్చి మా కోళ్ల రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఒక్కొక్క కోడిపిల్లకు 35 రూపాయలు చెల్లించి 5 నెలల పాటు పోషిస్తే కాని గుడ్డు చేతికందని పరిస్థితి. పెరిగిన దానా ఖర్చులకు వస్తోన్న ఆదాయానికి పొంతన లేదంటున్నారు కోళ్ల రైతులు. ఈ క్రమంలో వ్యాధులొస్తే సరైన వైద్య సదుపాయం లభించడం లేదని వాపోతున్నారు. రాష్ట్రానికి వన్నె తెస్తున్న పౌల్ట్రీ రంగానికి దానా, వైద్య ఖర్చులు రాయితీపై అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పులు తెచ్చి అట్లా ఇట్లా వేసుకుంటా వచ్చినాం కానీ ఈ 2 సంవత్సరాల నుంచి మరీ ఘోరంగా ఉంది. 10 సంవత్సరాల కింద 500లకు ఉన్న బ్యాగు ఈరోజు 2200 అయిపోయింది. ఆ రోజు 2 రూపాయల కోడిగుడ్డు ఈరోజు 3 రూపాయలు అయింది. 1 రూపాయి పెరిగింది కానీ దానికి 3 అంతలు పెరిగింది. సమ్మర్ వచ్చేసరికి ప్రతిరోజు ఎన్ని కోళ్ళు చనిపోతాయో తెలియడం లేదు. డిసీజ్ ఒకటి, సమ్మర్ కు ఎండకు తట్టుకోలేక రోజు సాయంత్రం షెడ్ ఎక్కాలంటేనే భయం వేస్తుంది. కోడి పిల్లని 35 రూపాయలకు తెస్తున్నాం. అది గుడ్డుకు వచ్చేసరికి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము అమ్ముడు 3 రూపాయలు 10 పైసలు 20 పైసలు అమ్ముతున్నాం. పెంచిన 4 నెలల డబ్బులు రావడం మాకు బాగా అతి కష్టంగా ఉన్నది. దానివల్ల దీనికోసం వేరే ఆస్తులు అమ్మి దీనికి పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ మాకు ఇప్పటి వరకు రూపాయి సబ్సిడీ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ అన్ని యూరియాకు దానికి అన్నిటికీ సబ్సిడీ ఇచ్చిన కోళ్ల రైతులకు మక్కల మీద, మేజ్ మీద, సోయా మీద సబ్సిడీ ఇచ్చి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని. రాష్ట్రాన్ని ఆహార రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని పదే ప్రకటిస్తోన్న ప్రభుత్వం అందుకు తగినట్లు బాటలు వేయాలని కోళ్ల పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఆదుకోవాల్సింది పౌల్ట్రీనేనని గుర్తు చేస్తున్నారు.